అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ గ్రీవ్ కాల్ అండి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మనకి ఏవిఎం స్టూడియోస్ ఎంత పెద్ద బ్యానర్ అనేది తెలుసు. దాంతోపాటు నాగశ్విన్ గారు కొలాబరేట్ ఒక సినిమా చేస్తున్నారు. నాగశ్విన్ అంటే మీకు మహానటి కావచ్చు, రీసెంట్గా ప్రభాస్ గారితో చేసిన కల్కి సినిమా కావచ్చు, ఆ రెండు సినిమాలకి డైరెక్టర్. ఇంతకుముందు ఇంకో సినిమా చేశారు ఎవడి సుబ్రహ్మణ్యం అని, నాని గారితో ఫస్ట్ మూవీ. సో ఆ డైరెక్టర్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా చేసే అవకాశం ఉందంట. బేస్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని అంటున్నారు. సెండ్ యువర్ ప్రొఫైల్ సెట్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారండి. ఆ మెయిల్ ఐడి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే చిరంజీవి గారి సినిమా కావచ్చు, మహేష్ గారి సినిమా కావచ్చు, తారక్ గారి సినిమా కావచ్చు, రామ్ చరణ్ సినిమా కావచ్చు, బన్నీ సినిమా కావచ్చు, ఇలాంటి వాళ్ళ సినిమాలన్నిటికీ ఒకరే ప్రొడ్యూసర్ ఉండి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప సినిమా కూడా డివివి దానయ్య గారు ఒక్కరే ప్రొడ్యూసర్గా ఉండి సినిమా చేశారు. కానీ చిన్న సినిమాలకు ఎందుకు 4-5 ప్రొడక్షన్ హౌస్లు అంటే పెద్ద పెద్ద నిర్మాతలు, గీతా ఆర్ట్స్, యూవి క్రియేషన్స్, ఇలాగ 4-5 పెద్ద ప్రొడక్షన్లు అన్నీ కొలాబరేట్ అయ్యి ఎందుకు ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు, దానికి రీజన్స్ ఏంటో చెప్పగలరా అని మన సబ్స్క్రైబర్ అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, వెరీ సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు పెద్ద సినిమా అనే దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, ఆ పర్టికులర్ హీరో కావచ్చు, ఆ పర్టికులర్ డైరెక్టర్ కావచ్చు, ఒక మార్కెట్ ఉంటుందండి. ఆ మార్కెట్ ప్రకారం వాళ్ళకి బిజినెస్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరు చెప్పను కానీ ఒక పెద్ద సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. సో దానికి ఏంటంటే, హీరో గారికి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. మన తెలుగు హీరోని మలయాళం ఆయనకి మంచి మార్కెట్ ఉంది. సో ప్రొడ్యూసర్ ఎప్పుడైతే డేట్స్ తెచ్చుకున్నాడో, ఆ డేట్స్ తెచ్చుకున్న వెంటనే నేను సినిమా స్టార్ట్ చేయాలి కదా అని ఫస్ట్ మలయాళం రైట్స్ అన్నీ అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బులతో ఆ పర్టికులర్ హీరో గారు ఏం చేశారు అంటే, ఈ డేట్స్ మీవి కాదండి, యాక్చువల్గా వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ డేట్స్ మీకు ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకి మీరు ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చేయండి, ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అని అంటే, పర్సంటేజ్ ఎందుకు లేండి సార్, ఒక 5 crores ఇచ్చేస్తానని ఆ పర్టికులర్ పర్సన్కి ఒక 5 crores ఇచ్చేసాడు. 5 crores ఇచ్చేసి సినిమా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఒక 10 రోజులు షూట్ అవుతుంది అనగా ఆయనకి హిందీలో శాటిలైట్ మార్కెట్ చాలా బాగుంది. ఆయన ఏం చేశారంటే, హిందీ శాటిలైట్ మార్కెట్ రైట్స్ అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బుతో షూట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయనకి తమిళ్, కన్నడ సంబంధించిన మార్కెట్ని కూడా రిలీజ్కి కూడా అమ్మేశాడు. సో అమ్మేసి వచ్చిన దాంతో షూట్ చేశాడు. మొత్తం మీద ఆయన సినిమాకి కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో, మలయాళం, హిందీ శాటిలైట్ రైట్స్, అలాగే తమిళ అండ్ కన్నడ రైట్స్ వరకు అమ్మటంతో అతనికి సినిమా ఫినిష్ అయిపోయింది. అంటే ఏంటి, ఇంక్లూడింగ్ హీరో రెమ్యునరేషన్, డైరెక్టర్ రెమ్యునరేషన్, ఫైనల్ కాపీకి ఏవైతే కావాలో ప్రతి ఒక్కటి అయిపోయింది. ఇంకా ఆయన చేతుల్లో ఏముందిరా అంటే, తెలుగు ఉంది, డిజిటల్ ఉంది, అట్ ద సేమ్ టైం తెలుగు శాటిలైట్ ఉంది. ఇంత కూడా ఆయనకి లాభాలి. అంటే హీరో గారి రెమ్యునరేషన్ అయిపోయింది, డైరెక్టర్ గారి రెమ్యునరేషన్స్ అయిపోయినాయి, కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి పే చేయంగా ఇంకా ఆయనకి తెలుగు రైట్స్ అంటే హీనపక్షంగా ఆయన 20 నుండి 21 కోట్లు లాభం. అది అంత హిట్ అవ్వని సినిమా. అంటే పచ్చిగా చెప్పాలంటే ఆ హీరో గారికి ఉన్న డిజాస్టర్స్లో అది కూడా వన్ ఆఫ్ ద డిజాస్టర్ సినిమా. అయినప్పటికీ ఆయనకి 21 కోట్ల బిజినెస్ అయింది. అంటే ఆయన ₹1 జేబులో తీయాల్సిన అవసరం లేకుండా ఆయనకి సినిమా బిజినెస్ అయింది. సో అలాగా ఎప్పుడైతే ఒక పెద్ద హీరో కావచ్చు, పెద్ద డైరెక్టర్ కావచ్చు మనకి డేట్స్ ఇస్తారో, ఆటోమేటిక్గా ఆ సినిమా బిజినెస్ ప్రాస్పెక్టస్ అనేవి మారిపోతాయి. కానీ చిన్న సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఆ హీరో కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఎవరైతే ఆర్టిస్టులు చేస్తారో వాళ్ళెవ్వరూ నోన్ ఫిగర్స్ కానప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సినిమాకి బిజినెస్ అవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే నోన్ ఫేసెస్ కాదు, వీళ్ళ కోసం థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎవరు అనేవి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మీరు నేను హీరోగా చేసి మనం ఒక సినిమా చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఎవడో కొత్త వాళ్ళు ఏం వస్తాం అని మహేష్ సినిమాకో, ఎన్టీఆర్ సినిమాకో, రామ్ చరణ్ సినిమాకో, చిరంజీవి గారి సినిమాకో ఎవరో ఒకరి సినిమాకి వెళ్ళిపోతారు. అలా కాకుండా కొత్త వాళ్ళంటే రావడానికి ఇష్టపడరు. లేదు సరే, కొత్త వాళ్ళతో చేశాడు రాజమౌళి, చేశాడు కొత్త వాళ్ళతో చేశాడు సుకుమార్, చేశారు కొత్త వాళ్ళతో చేశారు అనిల్ రావుపడి లాంటి ఒక వ్యక్తి చేశారు. ఆల్రెడీ ఈ డైరెక్టర్లకు ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆ డైరెక్టర్ల కోసం థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఉంటారు. సో అలాగా నేనేమంటాను అంటే, కొత్త వాళ్ళకి బిజినెస్ అనేది లేనప్పుడు, ఆ సినిమా బడ్జెట్ అనేది 4 కోట్లు అవుతున్నప్పుడు, సినిమా కంటెంట్ అనేది ప్రొడ్యూసర్లకు బాగా విపరీతంగా నచ్చి ఈ సినిమా ఎలాగైనా మనం చేద్దాం అనుకున్నప్పుడు, మనిషికి ఒక ₹1 కోటి రిస్క్ చేయడం వాళ్ళకి పెద్ద విషయం కాదు. ఎందుకంటే
వాళ్ళు పెద్ద సినిమాకి 10 కోట్లు పోగొట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. కానీ ఇక్కడ చిన్న సినిమాకి మనిషికి ₹1 కోటి పోయినా పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి మనిషికి ₹1 కోటి వేసుకొని 4 ప్రొడక్షన్ హౌస్లు కలిపి ఒక చిన్న సినిమా చేస్తారు. 4 కోట్లలో ఒక సినిమా చేస్తారు. సో చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒకవేళ లాభాలు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 40 కోట్లు వచ్చినాయి, 4 కోట్లు పెడితే మనిషికో 10 కోట్లు తీసుకుంటారు. ఒకవేళ నష్టం వచ్చినాయి అనుకోండి, ₹1 కోటి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. సో అందుకని ఈ బిజినెస్ కాన్వర్జేషన్ ప్రకారం వాళ్ళు అలా చేయడం అనేది జరుగుతుంది. హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, క్వైరీస్ కావచ్చు ఏమైనా అన్నట్లయితే తప్పకుండా ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేయండి, కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రెస్పెక్టివ్ డైరెక్టర్స్ లైక్ నాగశ్విన్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా మీరు పని చేయాలి అనుకున్నట్లయితే మీరు వీళ్ళని సంప్రదించాల్సిన మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. ప్రాజెక్ట్ PROJECT ప్రాజెక్ట్ డాష్ అంటే మైనస్ అంటారు, డాష్ అంటారు, హైఫిన్ అంటారు, ఏదైనా కానీ అది ప్రాజెక్ట్ మైనస్ ఎస్ ఫర్ సురేష్ అండి, ప్రాజెక్ట్ డాష్ s@avm.co.in. ఐ రిపీట్, ప్రాజెక్ట్ మైనస్ s@avm.co.in అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ మీకు అన్ని చోట్ల దొరకదు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.